హలో! ఐ యామ్ పీత. ఈరోజు శ్రీ కిచెన్స్‌లో పీతల కూర చూడబోతున్నారు. ఇంకా వీళ్ళ కోడలు నా లెగ్‌ని కట్ చేసి అందులో ఉన్న మాంసం తినేసింది. నెక్స్ట్ స్టమక్ చేత్తో కట్ చేయడం రాట్లేదని నోటితో కట్ చేసి మరి 2 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో మసాలా కూడిన మాంసాన్నయితే తింటుంది. అయ్యయ్యో! పీత నిజంగానే ఇలాగే ఫీల్ అవుతుందంటారా? మీకు నవ్వొచ్చేసిందా? ఒకసారి స్మైల్ చేస్తూ వీడియోనైతే చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సండే అనగానే చికెన్, మటన్, ఫిష్‌తో చాలా బోర్ కొట్టేసింది. ఇంకా వెరైటీగా ఉండాలి అని పీతలనైతే తెచ్చుకున్నాము. పీతలు రెగ్యులర్‌గా దొరకవు కాబట్టి దొరికినప్పుడే మనం చేసేసుకుంటే సరిపోతుంది. మార్కెట్‌లోకి పీతలొచ్చాయి అనగానే ఎళ్లి తీసుకొచ్చారు. అప్పుడు వాటితో పాటు పిల్లలు చూస్తారని ఒక పీతను కూడా తీసుకొచ్చారు. అదే మీకు చూపిచ్చాను. అయితే దీని క్లీనింగ్ సెక్షన్, కటింగ్ సెక్షన్ చూస్తున్నారు కదా! పీతను తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. పీతను ఎంచుకోవడం ఎలా చూద్దాం. పీతని తీసుకునేటప్పుడు దాని కళ్ళు స్పష్టంగా మెరుస్తూ ఉన్నాయా లేదా అని చూడాలి. దాంతో పాటు పీత బరువుగా, పెంకు గట్టిగా ఉంటే అందులో మాంసం ఎక్కువగా ఉన్నట్టు అని తీసుకోవచ్చు. అయితే కొన్ని తీసుకోనివి ఏంటి అంటే దుర్వాసన వస్తున్న పెంకుపై నల్లటి మచ్చలున్నా కూడా తీసుకోవడానికి ఆలోచించాలి. 2 టైమ్స్ నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. పీతల్ని ఎంచుకోవడం చూసాం కదా! ఇప్పుడు పీతల్లో రకాలు చూద్దాం. ఇది బ్లూ కలర్‌లో ఉంది కాబట్టి బ్లూ క్రాబ్ అంటారంట. అయితే ఇందులో ఉన్న రకాలు చాలా రకాలున్న మనం తినేది కొన్ని రకాలైతే చూద్దాం. బ్లూ క్రాబ్ అంటారంట. అమెరికాలో ఎక్కువగా అవి నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి మాంసం తియ్యగా, మృదువుగా ఉంటుందంట. డంగ్నెస్ క్రాబ్ ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. పీతలు పెద్దవిగా గులాబీ రంగులో ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసి కింగ్ క్రాబ్, కింగ్ పీత అని అంటారంట. వీటి కాళ్ళలో ఉండే మాంసం ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. స్నో క్రాబ్ దీన్ని క్వీన్ క్రాబ్ అని కూడా అంటారు. చల్లని సముద్ర జలాల్లో సీ ఫుడ్ అన్నమాట. స్టోన్ క్రాబ్ వీటి పంజాలు చాలా గట్టిగా పెద్దగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పీత. మనం కొబ్బరికాయ పగలగొట్టాలంటే సాధారణంగా ఒక రాయిని తీసుకొని కొట్టడం, రాయి మీద కొట్టడం చేస్తాం. కానీ కొబ్బరి పీత కొబ్బరికాయని తన పంజాతో పగలగొడుతుందంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇదే భూమిపై నివసించే అతిపెద్ద పీత అని కూడా పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జపనీస్ స్పైడర్ క్రాబ్. సముద్రంలో అడుగు భాగంలో ఉండే పీత చాలా పురాతనమైనది. వీటి కాళ్ళు సుమారు 12 అడుగుల పొడవు వరకు విస్తరించి ఉంటాయంట. నెక్స్ట్ రెసిపీ చూద్దాం. ఇందులో పీతల కూరలో మెయిన్‌గా మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వేసే ఇంగ్రీడియెంట్స్ ధనియాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, వెల్లుల్లి, సాజీరా, వీటిని తీసుకొని వీటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. వీటినైతే ధనియాలు వేయించాక ఆ వేడిలోనే గసగసాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వాటిని సెపరేట్‌గా వేయించక్కర్లేదు. ఇప్పుడు తీసుకున్న ఈ మసాలాలన్నింటిని మిక్సీ జార్‌లో ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్ని పౌడర్‌గా అయిన తర్వాత లాస్ట్‌లో వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు అల్లం పేస్ట్‌ని కూడా పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. పీతలో ఎక్కువగా ప్రోటీన్ ఉండడం వలన కణజాలాల నిర్మాణానికి అదే విధంగా కణజాల రిపేర్‌కి కూడా ఉపయోగపడతాయి. దీనితో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. విటమిన్స్ ఖనిజాలు కూడా ఉంటాయి. ఖనిజాలు జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకి మంచి మూలం. ఇది గుండె ఆరోగ్యానికి, వాపును తగ్గించడానికి, రక్తపోటు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. హృదయ నాళ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే గుండెకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా చూస్తుంది ఈ పీతలు అనేవి. ఇంకా దానితో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఇంకేమున్నాయంటే నరాల పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి, రోగనిరోధక శక్తి, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పీతల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పోషకాలు ఇన్ని ఉన్నాయా? అయినా క్యాలరీ చాలా తక్కువగా ఉంటాయి పీతలు. డైట్ చేయకుండా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకున్న వారికి ఈ పీతలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా పిల్లలకైతే ఇందులో ఉన్న ఒమేగా కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి ఉపయోగపడతాయి. దాంతో పాటు వయసు ఎక్కువగా ఉన్న వారికి కూడా మతిమరుపు రాకుండా చూస్తుంది ఈ పీతలనేవి. సో ఇప్పుడు ప్రిపరేషన్ విధానం చూద్దాము. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. అల్లం పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఫస్ట్
పుదీనా ఆకుల్ని వేసుకొని కొంచెం అరోమా స్మెల్ బయటకొస్తున్నప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి. ఈ పీతలు గిన్నెకి సరిపోయాయి. సో గరిటె పెట్టి తిప్పడానికి ఛాన్స్ లేదు. సో దానితో గిన్నెని ఇలా 3 సార్లు ఇలా తిప్పుకోవాలి గిన్నెతో కలిపి. దాని తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము. ముక్కలకి మొత్తం పట్టాలి కాబట్టి అన్ని ఇక్కడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కారం కూడా సరిపడా వేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇక్కడ మసాలాని ఎక్కువగా కనిపిస్తుంది మనకి పీతలో కారం కంటే ఎక్కువగా. సో ఇప్పుడైతే మనము కారం, ఉప్పు వేసిన తర్వాత మెత్తగా మిక్సీ జార్లో పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాము. ఇందులో మనం సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఫైనల్గా ఎంతమంది ఉండేదాన్ని బట్టి ఈ మసాలాకు తగినట్టుగా మనం ముక్కలకి తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ముక్కకు పట్టేలాగా ఉంచాలి కాబట్టి ఒకసారి అయితే మొత్తము తిప్పేసుకొని ఇంకా ఇందులో ఫైనల్గా మనకు మిగిలినది కొత్తిమీర, పుదీనా. ఇంకా పుదీనాని, కొత్తిమీరని కూడా ఫైనల్గా పైన వేసుకున్నట్లయితే మనకి ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకి స్మెల్ ఆటోమేటిక్గా ఇంటి పక్కనేంటి అపార్ట్మెంట్లో కూడా గుమగుమలాడుతూ ఉంటుంది పీతల కర్రీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేది చెప్పండి. ఈ విధంగా మనకి కర్రీ అనేది మొత్తానికి బాగా ఉడికిపోయింది. లోపల ఉండే మాంసం అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఫైనల్ గా పీతల కూర ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.